అందరికీ నమస్తే. తెలంగాణ తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. కంగ్రాచులేషన్స్ ముందుగా. సో ఎందుకు మీకు కంగ్రాట్స్ చెప్తున్నా అంటే, సో ఇది మీ ఛానల్, మన తొలి వెలుగు ఛానల్, మీ సహకారంతో నిర్మించబడ్డ ఛానల్ ఇది. సో నన్ను ఆన్ ఫస్ట్ డే నుంచి నేను చెప్పేది ఇదే, ఇది మీ ఛానల్, మీ కోసం ఏర్పాటు చేయబడ్డ ఛానల్ అని. 2 సంవత్సరాలు కంప్లీట్ అయింది మన తొలి వెలుగు స్టార్ట్ చేసి. సో దాదాపుగా 8,71,000 మంది ఒక కుటుంబంగా మనం ఏర్పడ్డాం. సో వీళ్ళు కేవలం సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళకు కూడా సజెషన్ వెళ్తుంది, వాళ్ళు కూడా చూస్తారు. సో అట్లా తెలంగాణ వ్యాప్తంగా మనం అందరి ఇండ్లలోకి రీచ్ కాగలిగినాం. ఇది చాలా సంతోషకరమైన రోజుగా. సో మనం బలంగా గట్టిగా ప్రజల కోసం పని చేస్తున్నామన్న ఒక భావనతోటి, ఆలోచనతోటే మేము ముందుకెళ్తా ఉన్నాం. ఖచ్చితంగా ప్రజల నుంచి వచ్చే సజెషన్స్ని, సలహాలని, ఒకవేళ మీరు సరిగ్గా పని చేయట్లేదని చెప్తే దాన్ని సరిదిద్దుకొని ముందుకెళ్ళడానికి మేము రెడీగా ఉన్నాం. నేను అండ్ నా టీం అంతా ఆ ప్రయత్నంలో ముందున్నాం. సో ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ, ముఖ్యంగా గాదే ఇన్నయ్య గారు, తెలంగాణ ఉద్యమకారులు, ముందు నుంచి మాకు సపోర్ట్గా నిలబడుతూ వస్తున్నారు. పాషం యాదగిరి సార్, సీనియర్ జర్నలిస్ట్. సో సార్ కూడా ఎప్పటికప్పుడు మాకు అప్డేట్స్ ఇవ్వడము, ఇట్లా కాదు ఇట్లా అని చెప్పడము, ఫలానా ప్లేస్కి వెళ్ళమని చెప్పడము, మాకు ఈ తోడ్పాటును అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా చాలామంది రావాల్సి ఉన్నది, అంది వేలో ఉన్నారు. అండ్ పృథ్వీరాజ్ గారు, తెలంగాణ ఉద్యమకారులు, క్రాంతి దళ అధ్యక్షులు, మేము ఫీల్డ్లో కూడా తిరుగుతూ ఉన్నాం కలిసి. అండ్ కరుణాకర్ రెడ్డి గారు, ప్రతి రౌండ్ టేబుల్ సమావేశాలు, మీటింగ్లు మాట్లాడుతూ ఉన్నాం. అండ్ తెలంగాణ విఠల్ గారు, సీనియర్ జర్నలిస్ట్. సో కొత్తగా చెప్పాల్సిన అక్కర్లేదేమన్నా. అండ్ మాజీ ఎమ్మెల్యే శ్రీరాములు గారు ఉన్నారు. సో ఇంకా ఆయన ప్రజల కోసం కష్టపడుతూనే ఉన్నారు. శరత్ కుమార్ గారు, సార్ నమస్తే. సో మనం ఇంటర్వ్యూ చేస్తే మినిమం ఒక 1,00,000 వ్యూస్ అట్లా వస్తుంటాయి, కాంబినేషన్ అట్లాంటిది. అండ్ ఆదాబ్ హైదరాబాద్ జర్నలిస్ట్, నాతో పాటు మేము కలిసి చాలా ఇష్యూస్లో ఫైట్ చేస్తూ ఉన్నాం, వెంకటేష్ గారు. అండ్ కిరణ్, మా టీం మెయిన్ పిల్లర్. అండ్ అక్షిత్ రెడ్డి, అనిల్ ఏడుండు, అవును చేయలేం. అండ్ మా బ్రదర్ ఉన్నారు ఇక్కడ, ప్రసాద్ గారు. సో ఈజ్ మై ఓన్ బ్రదర్. అండ్ రాచకొండ, మన తెలంగాణ ఛానల్ ఉంది కదా మనకి ఇంకొకటి. సో ఆ ఛానల్ తనే చూస్తున్నాడు. సో ఇంకా నా ఫ్రెండ్స్ వచ్చారు, రవికుమార్ అండ్ బ్రదర్స్. యా రాము, కమ్, దా యా ఏ మహేష్, కమ్. యా అండ్ పాషా కెమెరామెన్, అరుణ్, గణేష్ అండ్ అభి అండ్ వెంకటేష్. ఇంకెవరైనా మర్చిపోతున్నావా మనం? శ్రీకాంత్ ఉన్నాడు వెనకాల, శ్రీకాంత్. శివాజీ గారు నమస్తే. మహేష్, కృష్ణారెడ్డి గారు నమస్తే. యా సురేష్ యాదవ్ వచ్చిండు ఓయూ నుంచి. అండ్ రాము, కాలోజీ టీవీ. సో ఇంకా చాలామంది రాబోతున్నారు. సో మనం ఒక చిన్న ఈవెంట్ లాగా సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ కార్యక్రమం దీంతో మనం ఇంకా బలంగా పనిచేయడానికి ఇది బూస్టప్ ఉంటుంది. వీళ్ళంతా సాక్ష్యం అనమాట. నువ్వు 2వ సంవత్సరం బాగా సెలబ్రేట్ చేసినావు, మరి 3వ సంవత్సరం నుంచి ఆగమైపోతున్నామని చెప్పడానికి కూడా ఒక అవకాశం ఉంటుంది. సో అది ఎప్పటికప్పుడు మేము సరిదిద్దుకోవడానికి. సో ఈ కార్యక్రమాన్ని యాదగిరి సార్, సీనియర్ జర్నలిస్ట్, ప్రారంభిస్తారు. సార్ నమస్కారం. నమస్కారం. యా ముందుగా కేక్ కట్ చేద్దామా, మాట్లాడిన తర్వాత చేద్దాం. మాట్లాడి మన తెలంగాణ, మన తొలి వెలుగు, మన తెలంగాణలో మన తొలి వెలుగు ఇది. ఎందుకంటే ఈ తొలి వెలుగు ఎందుకన్నామంటే మొట్టమొదట ఉదయించేది అది వైతాళికులం కావాలి. వైతాళికులం ఎందుకంటే వైతాళికులం అంటే ముందు మనం మేల్కొని ఇతరులను మేల్కొల్పేవాళ్ళు, పైనీర్స్. అది ప్రశ్నించే జర్నలిజానికి వైతాళిక ఛానల్ అది. ఇది నోరు లేనుల తరఫున యుద్ధం చేస్తుంది. భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం పోరాటం చేస్తున్నది. ప్రజల తరఫున, నోరు లేనుల తరఫున ఉన్నది. ఇది నోరు లేని నోరు కావాలి, గుండె లేని గుండె కావాలి, ఆత్మ లేని ఆత్మ కావాలి. అణగారిన ప్రజల నెట్టూర్పును పెద్దగా వినిపించాలి, అట్లా యాంప్లిఫైర్లు పెట్టి వినిపించాలి. పరిపాలన చేసే వాళ్ళ చెవులు బద్దలు కొట్టేటట్టు, వాళ్ళ కళ్ళు తెరిపించేటట్టు ఇది యాంప్లిఫైర్ పెట్టి, హై డిసిబుల్ సౌండ్ పెట్టి వాళ్ళ చెవులు బద్దలు కొట్టాలి. వాళ్ళు సిగరెట్లో కూర్చొనియండి, అసెంబ్లీలో కూర్చొనియండి, పార్లమెంట్లో కూర్చొనియండి, వాళ్ళ మత్తు వదిలించేటట్టు చేయాలి. అటువంటి ఛానల్గా ఉన్నది ఇది. నిజమే, అన్ని పార్టీలు పోరాటాలు చేయాలి. తెలంగాణలో మాత్రం భూ పోరాటాలు జరిగినాయి. ఆ పోరాటాలు అందరూ మానేసిండ్రు, ఎవరు మాట్లాడతలేరు. ఒక్క మన తొలి వెలుగు ఛానల్లో మాత్రమే ఆ భూ పోరాటాల వాయిస్ వినిపిస్తుంది, పేదల వాయిస్ వినిపిస్తుంది, అణగారిన ప్రజల నిట్టూర్పులు వినిపిస్తున్నాయి.
ఇది ఇంకా పెద్దది కావాలి, రోజు రోజుకి పెరగాలి. పెరిగి అన్నార్తులకు వాళ్ళకి రాజ్యాధికారం అప్పచెప్పాలి, పేదలకు అప్పచెప్పాలి, కష్టపడేటోళ్ళకి అప్పచెప్పాలి. బాడా కావాలకు అప్పచెప్పొద్దు. బాడా కావంటే రెంట్ తిని కూర్చున్నటోడు, ఏ పని చేయనోడు బాడా కానివాలా. బాడా గర్కా బాడా, గాడికా బాడా, రెంట్ అన్నట్టు. అమెరికాలో కూడా రెంట్ సీకర్ అంటే పెద్ద తిట్టది. ఇండియాలో కూడా దేశంలో బాంబేలో కావచ్చు, ఢిల్లీలో కావచ్చు, బాడా కావంటే ఏ పని చేయనోడు, కష్టం చేయనోడు, శ్రమ చేసేటోనికి అధికారం ఉండాలి, శ్రమ చేసేటోనికే కూడు ఉండాలి, పని చేయడానికి కూడు ఉండొద్దు. అది అట్లా నీ తీసుకొని రావాలి, అన్నార్థుల తరఫున ఉండాలి. యుద్ధం చేయడానికి కూడా సిద్ధపడిపోతున్నాడు, యుద్ధానికి పోతున్నాడు. ఇది రోజు యుద్ధమే. నిన్న కూడా చూసినాం మేము. ఆ గుంటూరు పోతే వాళ్ళంతా కొట్టడానికి కొనుక్కొచ్చారు. అయినా సరే భయపడతలేడు. ధైర్యానికి ప్రతీకగా మనము ఈ ఛానళ్ళు చూస్తున్నాము. అందుకని ఈ ఛానలు 1000 గొంతుకలు కావాలి, 1,00,000 గుండెలు కావాలి. ప్రజల తరఫున 4 కోట్ల జనాభాకు ప్రతినిధిగా ఉండాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇనే గారు, మొదటిగా తెలంగాణ రాష్ట్ర సాధన కారకులైనటువంటి తెలంగాణ అమరవీరులకు జోహార్లు చెప్తూ, అదేవిధంగా 8,71,000 మంది ఏదైతే మన తొలి వెలుగు కుటుంబ సభ్యులు ఉన్నారో వారికి కూడా తెలంగాణ ఉద్యమాభివందనాలు. సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన తొలి వెలుగుని దీంట్లో మా గురించి ఏం మాట్లాడిండో, మమ్మల్ని ఏమి విమర్శించిండో, మమ్మల్ని ఏం తిట్టిండో, లేకపోతే మమ్మల్ని ఏం పొగిడిండో, లేకపోతే ఇంకా అనేక రకాలైనటువంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నటువంటి వాళ్ళకు కూడా తెలంగాణ ఉద్యమాభివందనాలు. మన తొలి వెలుగు అనేది ఒక రకంగా తెలంగాణ ఉద్యమాన్ని నాకు ఇంతకుముందు చెప్పినట్టే దీన్ని నిలబెట్టడానికి, దీన్ని కొనసాగడానికి మాలాంటి వాళ్ళం అనేక మంది అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దాంట్లో ముఖ్యంగా ఈ టీం ఏదైతే ఉందో, మన తొలి వెలుగు టీం ఏదైతే ఉందో దాన్ని కొనసాగించడానికి ప్రయత్నం చేస్తున్నది. ఇంతకుముందే యాదన్న చెప్పినట్టు ఇది ప్రజల గొంతుకగా ఉండాలి, ముఖ్యంగా తెలంగాణ మూగబోయిన గొంతుకగా ఉండాలి. తెలంగాణ అమరవీరుల ఆశయ సాధన కోసం అకుంఠితమైనటువంటి దీక్షతోటి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. 52, 53, 69 అదేవిధంగా 96 నుంచి ప్రారంభమైనటువంటి ఈ తెలంగాణ రాష్ట్ర సాధన దశాబ్దాల తరబడి చేసిన త్యాగాలకి ప్రతిరూపంగా ఉండాలనేదే మేము పదే దీన్ని కోరుకుంటున్నాం. ఎందుకంటే మూగబోయిన గొంతులకి 4th ఎస్టేట్ వచ్చింది. అందుకోసం ఈ 4th ఎస్టేట్ని వాస్తవీకరణ చేయడానికి మన తొలి వెలుగు ప్రయత్నం చేస్తుందని, అప్పుడప్పుడు ఎవరైనా సరే మనం నిత్య జీవితంలో అందరం తప్పులు చేస్తాం. తప్పులు చేయడం అనేది మానవ సహజం. ఈ దేవుళ్ళే తప్పులు చేసిండ్రు, ముక్కోడి దేవతలే తప్పులు చేసిండ్రు, ఇక మనుషులు చేయరా, మానవులు చేయరా? కాబట్టి తప్పులు చేసినా దాన్ని సవరించడమే బుద్ధిమంతుని లక్షణం, విచక్షణుని లక్షణం, విమర్శకుని లక్షణం. అట్లా కాకుండా నేను ఏది పడితే అది మాట్లాడతా, ఏది పడితే అది విమర్శ, వాడు దొంగ, వీడు దొంగ, వాడు బద్మాష్, వీళ్ళు వచ్చా అంటే అది మీడియా అనిపించుకోదు. మీడియా ఎప్పుడు అనిపించుకుంటుందంటే దాని యొక్క బాధ్యతను నిర్వహించినప్పుడే మీడియా అనిపించుకుంటుంది. పాలకులని ప్రశ్నించని వాడు, ప్రభుత్వాన్ని ప్రశ్నించని వాడు, రాజుల్ని ప్రశ్నించని వాడు, అది మీడియా ఎట్లయితుంది? అది జర్నలిజం ఎట్లయితుంది? అది జర్నలిజమే కాదు, పాలకులకు భజన చేస్తోడు, రాజులకు భజన చేస్తోడు, ప్రభుత్వాలకు భజన చేస్తోడు. అది ఎప్పుడు కూడా జర్నలిజం అనిపించుకోదు, 4th ఎస్టేట్ అనిపించుకోదు. భారత రాజ్యాంగంలో, భారతదేశ చట్టాల్లో 4th ఎస్టేట్గా ఉన్నటువంటిది రాజులని, పాలకులని, పంతులని, ముఖ్యమంత్రులని, లేకపోతే ఎమ్మెల్యేలని, ఆఫీసర్లని, వాడు ఎవడైనా సరే వాడిని ప్రశ్నించినప్పుడే వాళ్ళందరూ కూడా జీతగాన్లు, ప్రజల జీతగాన్లని మనం ఎప్పుడు కూడా నిద్రపోయినట్టుండి మనం ప్రశ్నించకపోతే సమాజానికి మనం కూడా ద్రోహం అందుకని ఎప్పుడు చెప్తాడు, ప్రశ్నించలేని వాడు, ప్రశ్నించడం చేతగాని వాడు అసలు మనిషే కాదు, వాడు మానవతావాదే కాదు అని ఎప్పుడు గొప్ప వ్యక్తులందరూ చెప్తారు. కాబట్టి దాంట్లో మన తొలి వెలుగు తరపున మీరు చేస్తున్నటువంటి వీరోచితమైనటువంటి సాహసోపేతమైనటువంటి పనికి మీ అందరం అండగా ఉంటాం. కష్టాలు తప్పవు, బాధలు తప్పవు, ఎదురీత తప్పదు. మీ మీద
కేసులు పడవచ్చు. ఇప్పుడు మన మీద ఎంత ఉన్నది? 150 కోట్ల మన ఇద్దరి మీద కలిపి మా ఇద్దరి మీద కలిపి 150 కోట్ల పరువు నష్టం దావా ఉన్నది. అంటే మేమిద్దరం 150 కోట్ల అరువులం అన్నట్టు, మన ఆస్తి అన్నట్టు. వాడు మెగా కృష్ణారెడ్డి కావచ్చు, లేకపోతే ఈ రాష్ట్రాన్ని ఈ సంపదని దోచుకున్నటువంటి, ఈ సంపద నాశనం చేస్తున్నటువంటి మెగా కృష్ణారెడ్డి మళ్ళొకసారి ఛాలెంజ్ చేస్తున్నాం. నీ 150 కోట్ల పరువు నష్టం ఏదైతే అది మన తొలి మీద కావచ్చు, రఘు మీద కావచ్చు, నా మీద కావచ్చు, నీ మొన్న కోర్టుకు అటెండ్ అయినా, కుక్కటిపల్లి కోర్టులో నేను అటెండ్ అయినా, నేను వకాలా తీసుకోవాల్సి వచ్చింది. వాడేసిన పరువు నష్టం దానికి సుప్రీంకోర్టులో వేసిండు, మీది కూడా సుప్రీంకోర్టులో వేసింది. కాబట్టి ఇవన్నీ మనకు తప్పవు. మనకు అరే చీమల పుట్టలు ఏలు పెడితే మన పెద్దోళ్ళు ఏం చెప్తారు? అరే బిడ్డ, చీమల పుట్టలు ఏలు పెడితే చీమ గుట్టదా అంటారు, పాము కూడా కుడుతుంది. మనం ఏలు పెట్టిన దాంట్లో మెగా కృష్ణారెడ్డి అనే ఒక కుబేరుని యొక్క సంపదలు ఏలు పెట్టినాం, వాడు మనల్ని గుట్టడా? కేసులు పెట్టడా? కాబట్టి కేసులు పెడతారు, బాధలు పెడతారు. కాబట్టి మనం తప్పనిసరిగా నిలబడాల్సిందే మన తుది శ్వాస వరకు. ఇది మన తొలి వెలుగు. మీరు ఇంతకుముందు అన్నట్టు 3వ సంవత్సరం నాడు ఇట్లా కేక్ కట్ చేసుకున్న రోజు ఎట్లున్నారని ఖచ్చితంగా మేము మాట్లాడాల్సి వస్తుంది. మరి ఇంతమంది సాక్ష్యం. మరి యాదన్న మన అందరి పితామహుడు, యాదన్న మన పితామహుడు. కాబట్టి ఖచ్చితంగా బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, పొగడ్తలు కూడా ఉంటాయి. పొగడ్తలను ఎప్పుడు కూడా మనము చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. పొగడ్తలను కనుక మనం జాగ్రత్తగా తీసుకోకపోతే మనం కాడు కొట్టుకపోతాం. ప్రజలు ఎప్పుడు మనం నడిపిస్తారు, ప్రజలు నడిపిస్తారనే జ్ఞానం మనకు ఉండాలి. బండి కింద కుక్క ప్రయాణం చేస్తూ బండి నేనే మోస్తున్నాను కుక్క అనుకున్నట్టు మనం అనుకోవద్దు. తెలంగాణ తెచ్చింది తెలంగాణ ప్రజలు, ఎవ్వడు కాదు, మనం ఎవ్వరం కాదు. తెలంగాణ ప్రజలు 52, 53, 69 తర్వాత మొత్తంగా కూడా వాళ్ళు చేసిండ్రు. అది కాకపోతే మనకి మాట్లాడుకోవడానికి మైకులు ఉన్నాయి, మీలాంటి వాళ్ళు అవకాశం ఇస్తాండ్రు. కానీ ప్రజలు పోరాటం చేసినారు. ప్రజలు ఓ సాగరారం లేకుండా, ఒక మిలియన్ మార్చ్ లేకుండా, ఒక వంట వార్పు లేకుండా 4 కోట్ల మంది అరే బిచ్చగాళ్ళు జేఏసీలు పెట్టుకొని కొట్లాడేండ్రు. బిచ్చగాళ్ళు మరి వాళ్ళ త్యాగం లేదా? వాళ్ళు ఉద్యమాలు చేయలేదా? ఎవరికి వాడు నేనే పితామహుడిని, నేనే జాతి పితని, నా వల్లనే తెలంగాణ వచ్చిందని ఇన్నాయి అనుకుంటే కూడా వీడంత మూర్ఖుడు వెధవ ఇంకో లేడు, వీడంత లుచ్చగాడు ఇంకో లేడు. మన వల్ల తెలంగాణ కాకపోతే మనము రావడానికి ఎంతో కొంత సహకరించడం. కాబట్టి మీరు కూడా తెలంగాణ అమరవీరుల ఆశయ సాధనలో భాగస్వాములు కావాలి. తెలంగాణ అమరవీరుల ఆశయాలు సాధన అయ్యేంత వరకు మీ గొంతు మూగబోవద్దనే మేము కోరుకుంటాం. తప్పకుండా హామీ ఇస్తున్నాం మేము మీకు. పృథ్వీరాజ్ గారు 2 నిమిషాలు తెలంగాణ ఇంటిల్లిపాదు మనది అనుకునే మన తొలి వెలుగు ఛానల్ రఘుకు, తర్వాత దీనిలో పనిచేస్తున్న సిబ్బందికి, తర్వాత చూస్తున్న ప్రేక్షకులందరికీ ముబారక్ చెప్తున్నా. పంజరములో చిలుక పాత్రికేయుడు కాదు అనేటందుకు ఒక తెలంగాణలో ఒక ఎగ్జాంపుల్స్ ఉదాహరణలా రఘు దాంట్లో టాప్ 10లో ఉంటాడు అనుకుంటున్నా. ఒక యాజమాన్యం వాళ్ళ చెప్పు చేతల్లో ఉండాలని అంటే కాదు అని చెప్పి బయటకు వచ్చి నేను ప్రజల పక్షాన ఉంటా, సమస్యల పక్షాన ఉంటా, అమరుల త్యాగాల ఆశయ సాధన సైడ్ ఉంటా అని చెప్పి బయటకు వచ్చి ఈ మన తొలి వెలుగు అనే ఛానల్ పెట్టి ఏదో నేను గొర్రెలపోకడ పోతా అని అనుకుంటా. జనం సమస్యలను జనానికి అర్థమయ్యేటువంటి మృదు భాషతోటి ఎక్కడ కూడా అన్పార్లమెంటరీ వర్డ్స్ ఎక్కడ కూడా వాడకుండా ఇయాలటి నువ్వు సోషల్ మీడియా అన్నా ఏది చూసినా అసలు మాట్లాడితే బూతులు తప్ప వేరే ఏం కాకుండా కన్విన్సింగ్ అప్రోచ్గా, కొంచెం ఇబ్బంది అయినా, ఎందుకంటే బూతులు తిట్టంగానే జనాలు ఎక్కువ చూస్తుంటారు ముందు. కానీ ఆ తరుణంలో కూడా ఇలా సినిమా యాక్టర్ల బర్త్డేలు కావచ్చు, పెద్ద పెద్ద సెలబ్రిటీల బర్త్డేలు అయితే చూస్తారు, అంటే ఎక్కువ పోతుంది. కానీ ఈ రఘు చేసేటువంటి లైవ్ కూడా సేమ్ ఈక్వల్గా కూడా అట్లనే అదే తరుణంలో పోయే క్రమంలో చాలామంది, అంటే వాస్తవం కూడా మేము కూడా వ్యక్తిగతంగా చూసినాము, చాలా ఇబ్బందులు, చాలా ఒడిదొడుకులు, కష్టాలు పడుతూనే ఉన్నాడు, ఇంకా భవిష్యత్తులో కూడా పడతాడు. కానీ ఈ కష్టాలన్నీ కూడా అనుకునేది ఏంటంటే ఏదో ఒక కుటుంబం దగ్గర పోయి వాళ్ళ బాధ, వాళ్ళ కన్నీళ్లు చూడంగానే అవన్నీ మర్చిపోయి మన బాధ్యత ఇంకా పెంచే విధంగా ఆ కష్టజీవుల దగ్గరికి మేము ఎక్కడ ఏదైనా ఇబ్బంది ఉండి ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉన్న కాడ కూడా, అంటే ఇవాళటి కాలంలో కూడా
ప్రసవాలు కూడా హాస్పిటల్ దాకా కూడా పోయి చేయలేని ప్రాంతాలకు పోయి మేము పోయినప్పుడు కూడా వాళ్ళ బాధలు చూసినప్పుడు మాకు ఈ కష్టాలన్నీ పెద్ద ఇబ్బంది కనిపించాయి. అట్లే కుటుంబాలు కావచ్చు. సో వాస్తవంగా ఎక్కడనైనా కానీ నిర్మోహమాటంగా నిర్భయంగా ఏ క్షేత్రంలోకైనా కానీ పోయి ఆ సమస్యను బయటికి తీసుకొచ్చి రాజ్యానికి కావచ్చు, ప్రభుత్వానికి కావచ్చు, ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేసి ఇప్పుడు ఒక పని ఏంటంటే మొత్తం సమాజాన్ని అంతా కూడా ఒక్క దగ్గర తీసుకొచ్చి ఒక నీతివంతమైన నిజాయితీవంతమైన పరిపాలన తీసుకొచ్చేటువంటి లైన్లో ప్రయాణం చేస్తున్నాడు అని నాకు ప్రగాఢ విశ్వాసం ఉంది. ఈ ప్రయాణం లాస్ట్ వరకు కూడా కొనసాగేటువంటి మానసిక స్థితి, ధైర్యము, కమిట్మెంట్ ఉన్నది రఘుకు అని చెప్పని నేను మనసావాచ కర్మని నేను బిలీవ్ చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. విఠల్ గారు మైక్ తీసుకోండి. ముందుగా మా తమ్ముడు తొలివెలుగు రఘు నుంచి మన తొలివెలుగు ప్రయాణంలో నేను ప్రత్యక్ష సాక్షిని. ఇంత మంచి అంటే ప్రజలందరికీ అండగా ఉన్నందుకు మీకు టీం యాజమాన్యానికి ముఖ్యంగా సభ్యులందరికీ హృదయపూర్వక అభినందనలు చెప్తూ, ఇజం లేకుండా నిజం చెప్పడమే జర్నలిజం. వార్త అంటే ఏమిటి అంటే ప్రజలకు పనికొచ్చేది వార్త. ఇవాళ మన తొలి వెలుగు ఛానల్లో ఇంటర్వ్యూ కోసం ఎంతోమంది పెద్ద పెద్ద రాజకీయ నాయకులు రఘు ఇంటర్వ్యూ కోసం వెయిట్ చేస్తారు. నాకు చాలామంది ఫోన్ చేస్తారు, రఘు నీకు క్లోజ్ కదా మాకు చెప్పొచ్చు కదా అని. అదేవిధంగా 100 కోట్లు ఉన్న సెలబ్రిటీలు ఫోన్ చేస్తారు. నేను ఒక 25 ఏళ్ళు జర్నలిస్ట్గా పనిచేసిన, పిహెచ్డి చేసిన జర్నలిజంలో ఒక జర్నలిజం ప్రొఫెసర్గా చెప్తున్నా. ప్రజల కోసం మరి ఆయన ఎప్పుడు లేస్తాడో ఎప్పుడు పడుకుంటాడో తెలియదు, కానీ మేము శాటిలైట్ ఛానల్లో పనిచేసేటప్పుడు ఒక 2 రోజులకు ఒక స్టోరీ తీసుకొస్తేనే గొప్ప. మాకు వెహికల్ ఉంటుంది, కెమెరామ్యాన్ ఉంటాడు, అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. అలాంటిది రఘు రోజుకు ఒక 4-5 స్టోరీలు చేస్తుంటాడు, ఒక్కోసారి 7-8 స్టోరీలు చేస్తాడు. అంటే ఫీల్డ్ మీద పనిచేయడం. వార్త అంటే గ్రౌండ్కి వెళ్ళడం. చాలా ఛానల్స్ ఏంటంటే ఏసీ రూముల్లో కూర్చొని ఎనాలిసిస్ చేస్తుంటారు. గ్రౌండ్లో సౌండ్ చేయడం జర్నలిజం కాదు, గ్రౌండ్లో యుద్ధం చేసిండు. ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. గుర్రంపోడు తండా విషయంలో మేమంతా ఒక ప్రధాన జాతీయ పార్టీ నాయకుడిని తీసుకెళ్ళడానికి అన్ని రకాలు చేస్తే రఘు అక్కడికి వెళ్ళి యుద్ధంలో రాళ్ళు దెబ్బలు తిని కేసులై జైల్లోకి పోతే ఆ కేసు విషయంలో నేను ఒక ప్రధాన రాజకీయ పార్టీ నాయకుడితో తిట్టినా. అంటే మీకు ఏమైనా బుద్ధి ఉందా, మా ఆవిడ పోయి జైల్లో ఉంటే కనీసం పరామర్శించరా అని. ఆయన నాకు దగ్గర బంధువు కూడా, ఆయనతో గొడవ పెట్టుకుని ఆయనతో మాట్లాడమే బంద్ చేసిన. అంటే యుద్ధంలో సైనికుడు ఏ విధంగా చేసిండో ఆ యుద్ధంలో సైనికుడిలాగా ఒకవైపు కేసీఆర్ లాంటి ఒక నియంత కుటుంబాన్ని ఎదుర్కొంటూ ప్రాణాలకు తెగించి ఆ రోజు రఘు భార్య సీసీటీవీ ఫుటేజ్ లేకపోతే మన పరిస్థితి ఏంది? రఘుని ఎత్తుకపోయారనే విషయము ఆ సీసీటీవీ కెమెరాలో రికార్డు కావడంతో పోలీసులు ఎత్తుకపోయారా, నక్సలైట్లు ఎత్తుకపోయారా, దుర్మార్గులు ఎత్తుకపోయారా, మాఫియా ఎత్తుకపోయింది. అంటే ప్రాణాలకు తెగించి కొట్లాడిన రఘు తొలి వెలుగులో యాజమాన్యం ఒక జీతగాడిగా అవమానించి గెట్టేస్తే మేమంతా ఎందుకు నిలబడ్డాం? అక్షరం ఆయుధం కన్నా గొప్పది. నిజం చెప్పే జర్నలిస్ట్కి సమాజం మాకున్న వ్యక్తిగత పరిచయాలు కావచ్చు, 20 ఏళ్ల పరిచయాన్ని పక్కకు పెట్టి రవిప్రకాష్తో కొట్లాడి మా బిడ్డ తెలంగాణ బిడ్డ అని చెప్పి ఇవాళ తెలంగాణ ప్రజలంతా నిలబడ్డారు. కాబట్టి రఘు నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఒక జర్నలిజం ప్రొఫెసర్గా నీతో ఒక 10 ఏళ్ళ అనుభవం ఉంది కాబట్టి ఇదే ప్రయాణం కొనసాగించు. నువ్వు ఎదిగే కొద్దీ ఇంకా సవాళ్ళు ఎదురవుతాయి. వివేకానందుడు ఒక మాట చెప్తాడు, ఈ సమాజంలో ఫస్ట్ అవమానం చేస్తారు, అవహేళన చేస్తారు. అవమానము అవహేళన దశ దాటినవు, నువ్వు ప్రతిఘటించినవు, పోరాడినవు, కేసులు ఎదుర్కొన్నావు. ఆ రోజు నీ ప్రాణానికి కూడా రిస్క్ ఉన్న విషయం మనందరం తెలుసు. ప్రతిఘటన దాటినవు, ఆమోదం వచ్చింది. ఇవాళ 10 లక్షల మంది ఆమోదం చేశారు. ఇప్పుడు అసలు సవాలు ఉంటుంది, ఎందుకంటే రాజ్యం చాలా కుట్రలు చేస్తుంది. ఇవాళ శాటిలైట్ ఛానళ్ళు అన్నీ అమ్ముడు పోయినాయి. ఇవాళ రఘు ఒక క్రెడిబిలిటీ ఉంది. రఘు ఛానల్లో వచ్చిందంటే అది కరెక్టే అని నమ్మే ఒక 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు నమ్ముతున్నారు. ఎన్డీటీవీ టీం ఏ విధంగా అయితే బయటకు వచ్చి ఆ నవీష్ మూర్తి ఆయన పేరు ఏదో ఉండే ఆయనకి ఎట్లా క్రెడిబిలిటీ ఉందో తెలుగులో నీకు అంత క్రెడిబిలిటీ ఉంది. కాబట్టి నేను ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా నీ అన్నగా చెప్తున్నా, నిజం కోసం నువ్వు చేసే ఫైట్లో ఎప్పటికీ మీతోటే ఉంటాం. మధ్యలో రకరకాల అనుమానాలు, అపోహలు, మనుషులు అనేటోళ్ళు తప్పు చేస్తారు. ఉద్దేశపూర్వకంగా తప్పు చేయడం వేరు, తప్పు జరిగినప్పుడు సరిదిద్దుకోవడం వేరు. కాబట్టి ముఖ్యంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా అంటే మనం మాట్లాడే భాష, ఒకవైపు కేసీఆర్ మాట్లాడే భాష, రేవంత్ మాట్లాడే భాష, జర్నలిస్టులు మాట్లాడే భాషతో మన భవిష్యత్తు తరాలు ఇదే తెలంగాణ భాష అనుకుంటున్నారు. యాదగిరి గారు, ఇన్నన్న, పృథ్వన్న, మన సారు శరత్ సార్ ఉన్నారు. కాబట్టి అసలు మనం జర్నలిజంలో మాట్లాడే భాష మీద మీరు సపరేట్ ఒకటి పెట్టాలి. ఎందుకంటే తెలంగాణ భాష ఇది కాదు. కేసీఆర్ మాట్లాడినా, రేవంత్ రెడ్డి మాట్లాడినా, ఎల్లన్న, మల్లన్న, పుల్లన్న, విఠల్ మాట్లాడినా అది కాదు మన భాష. మన భాషతోటే మన భావ వ్యక్తీకరణ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు విద్యార్థుల పట్ల, నిరుద్యోగుల పట్ల, తెలంగాణ ఉద్యమకారుల పట్ల, అమరవీరుల కుటుంబాల పట్ల చాలామంది మీకోసం ఎదురు చూస్తున్నారు. అవసరమైతే పృథ్వన్న ఏ విధంగా అయితే అమరవీరుల కుటుంబాలు, విద్యార్థులు, మన ఉద్యోగులు, విద్యార్థులు, ఉద్యమకారుల పట్ల సపరేట్ ఎపిసోడ్ నడపండి. మీ టీం ఎంత పెరుగుతుంటే అంత బాధ్యత పెరుగుతుంటుంది. కాబట్టి ఫస్ట్ మీ
టీం అందరికీ కూడా ఒక ఓరియంటేషన్ ప్రోగ్రామ్ పెట్టండి. మీ టీంలో ఎవరికి ఏ బాధ వచ్చినా సమిష్టిగా మేమంతా ఉంటాం. ఇక్కడ ఉన్న మీ అందరం కుటుంబ సభ్యులు. మేము కూడా ఆ బాధలు అనుభవించడం కాబట్టి పాషా యాదగిరి అయినా ఇన్నన్న అయినా పృథ్వన్న లాంటి బాహుబలి ఉన్నాడు మనకి. ఇలా రాజ్యాలు కూడా పృథ్వన్న అంటే ఒక క్రెడిబిలిటీ, ఒక ట్రాక్ రికార్డు. ఇలా ప్రశ్నించే గొంతులు అందరికీ మన శరత్ కుమార్ సార్ ఉన్నాడు. ఇలా మల్లన్నని జైల్లో పెట్టినా, రఘుని జైల్లో పెట్టినా, నన్ను జైల్లో పెట్టినా, మైపాల్ని జైల్లో పెట్టినా అందరికీ డబ్బులు తీసుకోకుండా కొట్లాడుతున్నాడు. మొన్న నాకు ఎస్సీ ఎస్టీ కేసు అయితే ఇమీడియట్గా గంటలో ఇచ్చిండు. కాబట్టి నేను ఒకటే కోరుతున్నా, మోహరించిన సైన్యాలనైనా ఆపవచ్చు కానీ ముహూర్తం ఆసనమైన ఆలోచనలు ఆపలేరు. ఈరోజు మెయిన్ స్ట్రీమ్ మీడియాకి పోటీగా ఎటువంటి బలం లేకపోయినా, కుటుంబ నేపథ్యం లేకపోయినా నిజాయితీగా కొట్లాడుతున్న రఘు, నువ్వు శాటిలైట్ ఛానల్ 100 శాటిలైట్ ఛానల్ చేయాల్సిన పని నువ్వు ఒక్కడే చేస్తున్నావు. కాబట్టి ఇంకా బాధ్యతతో, ఇంకా కష్టం ఉంటుంది, ఇంకా ఎదుగుతున్న కొద్దీ ఇంకా సవాల్ ఉంటుంది. రేపు పొద్దున మొన్నటిదాకా నీకు సపోర్ట్ చేసిన వాళ్ళే ఇప్పుడు నీకు శత్రువులు అవుతారు. నాకు ప్రత్యక్షంగా ఒక ఎగ్జాంపుల్, యశోద హాస్పిటల్ యాజమాన్యం 10 కోట్లు పరువు నష్టం వేసింది. యశోద హాస్పిటల్ యాజమాన్యం అంటే ఎన్నో కుట్రలు చేసింది, అయినా కూడా ప్రాణాలకు తెగించి కొట్లాడారు. కాబట్టి మీరు మాఫియా లాంటి మెగా కృష్ణారెడ్డితో కొట్లాడుతున్నారు. నీవు జాగ్రత్తగా ఉండాలి, నీ టీం జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి వాయిస్ ఆఫ్ వాయిస్లెస్గా ఉన్నావు. మీ అంతా మీకు ఉంటాం. నైతికంగా, మోరల్గా మనం కరెక్ట్గా ఉన్నప్పుడు ఎంత పెద్ద యుద్ధమైనా చేయొచ్చు. కాబట్టి ఇదే ప్రయాణాన్ని కొనసాగించాలని నిన్ను ఆచరణగా తీసుకొని చాలామంది యూట్యూబ్ ఛానల్స్ వచ్చారు. ప్రశ్నించే గొంతులు అందరికీ మేము అండగా ఉంటాం. మీరు ఇంకా పేద ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చే జర్నలిజం తీసుకురండి. ఈ పొలిటికల్ న్యూస్ నడుస్తూనే ఉంటుంది. డెవలప్మెంట్ జర్నలిజం మీద మీరు చేసే కృషికి మేము అద్భుతంగా సహకరిస్తాం. ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలు, నిరుద్యోగుల గురించి సపరేట్ వెబ్ సిరీస్ చేయాలని కోరుకుంటాం. తప్పకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్. శరత్ గారు రండి సార్. 2 minutes. నమస్కారం అండి. ఐ హ్యావ్ ఎ స్పెషల్ రిలేషన్షిప్ విత్ రఘు. ఆఫ్టర్ హీ క్విట్ రవి ప్రకాష్, హీ హ్యాడ్ ఎ అకేజన్ టు స్టార్ట్ విత్ హిజ్ ఆర్గనైజేషన్. ఎట్లా స్టార్ట్ చేయాలంటే నేను నా స్టూడియోలోనే, మా స్టూడియోలోనే ఉండి నడిపినాడు. చాలా దిగ్విజయంగా నడిపినాడు. అంటే ఈయన వ్యక్తిగతంగా ఒక జర్నలిస్ట్గా ఎట్లా ఫంక్షన్ చేస్తాడనేది 10 రోజులు నేను ఆయన కార్యక్రమాలకు సజీవ సాక్షిని. నేను ఆయనలో నిబద్ధతను చూసినాను, ఆయనలో నిజాయితీ చూసినాను, పోరాట పటిమ చూసినాను. అప్పటి నుంచి నేను రఘుతో ముడిపడి ఉన్నాను. సరే, నేను చాలామంది జర్నలిస్టులకు, యూట్యూబర్స్కు, వాళ్ళకి వీళ్ళకి ఎంతమందికి సహాయం చేసినా ఒక సరి అయిన సహాయం సరి అయిన వ్యక్తికి చేస్తే దాని ప్రయోజనం ఇంకో రకంగా ఉంటుంది. తర్వాత మార్టిన్ లూథర్ కింగ్ ఒక గొప్ప విషయం చెప్పినాడు. ఏమనంటే, దేర్ కమ్స్ ఎ టైమ్ ఇన్ వన్స్ లైఫ్ one has to take a decision, and that decision must be taken with a view to help the society, not for the personal aggrandizement. అంటే వ్యక్తి తన జీవితంలో ఒక నిర్ణయాత్మకమైన స్టేజ్కి వచ్చినప్పుడు ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకునే వ్యక్తి సమాజం యొక్క మార్పుకు కారణాభూతమవుతాడు అన్నాడు. అట్లనే రవి ప్రకాష్తో జరిగిన యుద్ధంలో ఒక గొప్ప నిర్ణయం తీసుకొని బయటకు వచ్చినప్పుడు నాకు ఫోన్ చేసి నేను చెప్పినాను, ఏం కాదు, ఈగ వాళ్ళది నీ మీద, నేను నీకు పెద్దన్నగా నీకు అండగా ఉంటా అన్నాను. అప్పటి నుంచి మేము కార్యక్రమాలు చేస్తున్నాను. మాకు ఇంకో క్రెడిట్ ఏముందంటే, నేను రఘు ఇంటర్వ్యూ చేస్తే మినిమం 1,00,000 మంది చూస్తారు. అదొక స్పెషాలిటీ. మా ఇద్దరిని అంత గొప్పగా ఈ తెలుగు ప్రజలు ఆదరిస్తారు. తర్వాత ఇవాళ తెలుగు ఈ ఛానల్ మన తొలి వెలుగు అనేది ఓన్లీ తెలంగాణలోనే లేదు, ఆంధ్ర వాళ్ళు ఎక్కువగా మనం ఇష్టపడుతున్నారు. కాబట్టి 2 రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత తెలుగు ప్రజలందరి యొక్క సంక్షేమం కోసమని, అందరి యొక్క అభివృద్ధి కోసమని, అందరి ఆలోచన సరళిలో ఒక దృక్పథం ఉండాలి, ఒక సమాజం బాగుపడాలన్న దృక్పథం కోసం కృషి చేసే రఘుకు ఎప్పుడు నేను అండగా నిలబడతాను. ఇట్ ఈస్ మై కమిట్మెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీరాములు గారు, మాజీ ఎమ్మెల్యే సార్, ఒక 2 నిమిషాలు మాట్లాడండి. రఘు గారి యొక్క ఈ ఛానల్ 2 సంవత్సరాలు పూర్తయినందుకు వారిని అభినందిస్తున్నా. నేను ఈ ఛానల్ విషయం నాకు యాదగిరి గారు మొట్టమొదటి చెప్పడం జరిగింది. చెప్పడం కాదు, వారి మీద అత్యాచారం జరిగి అనేక రకాలుగా కుట్రలు చేసి కోర్టు దంగపోయి బెయిల్ తీసుకునేటువంటి 1 రోజులు టైం పట్టింది. ఆ సమయంలో యాదగిరి గారు మేము నల్గొండ జిల్లాకు పోయి 2-3 చోట్ల, చౌటుప్పల్ కానీ, నల్గొండ ప్రాపర్లో, మరి అక్కడ ఉన్నటువంటి పోచంపల్లి పోయినాం. అట్లే ప్రాపర్లో కూడా నల్గొండ టౌన్లో కూడా వాళ్ళ మన ప్రెస్ మిత్రులను కలిసి కూడా అక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఏదేమైనా నీతితో నిజాయితీతో పోతే ఏదైనా సక్సెస్ అవుతాం.
దాంట్లో అటు ఇటు రెండు కాళ్ళు రెండు రకాలుగా ఉంటే ఎప్పుడు సక్సెస్ కాదు. మనం నమ్మిన దాన్ని మన పేద ప్రజల కొరకు చేస్తూ పోయేటువంటి కార్యక్రమాల్లో అందరూ హర్షిస్తారు. దొంగలు దోపిడీదారులు వాళ్ళు వీళ్ళు హర్షించకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళ మీద మనం ఈ యొక్క ఆయుధాన్ని ప్రకటిస్తాం కాబట్టి వాళ్ళు ఉండే పద్ధతిలో వాళ్ళు చేసే పద్ధతిలో చేస్తారు. అది మెగా కృష్ణారెడ్డి కానీ ఇంకెవరు కానీ ఎవరైనా భయపడకుండా ముందుకు పోయినోడే ఏదైనా సాధించాడు. ప్రపంచంలో ఉండే ఏ చరిత్ర తీసుకున్నా చిన్నవాడైనా ధైర్యంగా ముందుకు పోతే ఆ విధంగా సాధించగలుగుతాడు. అది దాన్నిట్లో కూడా ఆ నిజాయితీ ఉంటుంది. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో కూడా మరి రఘు గారు ఇంకా ఎదిగి సమాజానికి పేదవాళ్లకు బాగా సేవ చేయాలని కోరుతూ తప్పకుండా మాటుంటోళ్ళు కూడా మీకు ఎప్పుడైనా సహాయ సహకారంగా ఉంటామని తెలియజేస్తున్నాను. కరుణాకర్ రెడ్డి గారు. నిజంగా మన తెలంగాణలో మన తొలి వెలుగు ఛానలు డిజిటల్ మీడియాలో రాకెట్లా దూసుకురావడానికి కారణాలు ఎన్నో. రఘు గురించి తెలిసిన వారికి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ప్రయాణము డిజిటల్ మీడియాలో చాలామంది యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్న వాళ్లకు ఒక నాయకత్వం కూడా రఘు వహించి విలువలు ఎలా పాటించాలి, మన ఛానళ్లను స్వయం నియంత్రిత్వం ఎట్లా వహించాలనో ముందు ఎందుకంటే ఆయన మీద చాలా బాధ్యత ఉంది. రూరల్లో కూడా ఇంటికో ఛానల్ ఉన్నట్టు ప్రతి ఊరికి ఒక ఛానల్ ఉంది కాబట్టి 2 సంవత్సరాలనే ఇంత పెద్ద ఎత్తున దూసుకొచ్చిన మన తొలి వెలుగు అందరికీ ఆదర్శంగా నిలవాలి. రెండోది ఏంటంటే సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. ఏదో పిచ్చి మాటలు మాట్లాడినా బూతులు చూపినా ఇవి చూపినా పెరుగుతారు. కానీ రఘుకు ఉన్న సబ్స్క్రైబర్సు చాలా వరకు మేధావి వర్గాలు సమాజం గురించి ఏం చెప్తాడో తెలుసుకోవాలనే ఆకాంక్ష ఉన్న ప్రేక్షకులే రఘు సబ్స్క్రైబర్స్. కాబట్టి మామూలుగా కొద్దిమందే ఉన్నారనేది ఏం అవసరం లేదు. ఎంతమంది అయితే గంగ గోపాలు గ్రేటెడైనా చాలా అన్నట్టు మన రఘుకు ఉన్న సబ్స్క్రైబర్సే మొత్తానికి మరి ఎప్పుడు కూడా అండగా నిలుస్తారు. తెలంగాణ సోషల్ మీడియా ఫోరం నుండి మేము ఎప్పుడు కూడా ఆ రోజు అరెస్ట్ అయినప్పుడు కూడా మేము మీటింగ్ పెట్టి మేము ఖండించినాం. ఎవరు అరెస్ట్ అయినా ఖండించినాం. ముందు ఇంకా దూసుకుపోయేలా మేము అండగా ఉంటామని ఈ ముఖంగా అభియమిస్తున్నాం. థ్యాంక్ యూ. సో ఇదే 1 minute లో క్లోజ్ ఓకే, ఇదే స్క్రీన్ మీద నేను గట్టిగా అరిస్తే అక్కడ లోపల నుంచి అన్నీ వస్తాడు అప్పుడప్పుడు. సో మీరు అందరం కూడా మాట్లాడాలని కొంత భయంగా ఉన్నప్పుడు కూడా సో మాట్లాడాలి కాబట్టి సో ముందుగా అన్న గురించి, ఎందుకంటే ఈ ఛానల్లో చూస్తూ ఉంటాం కొన్ని సందర్భాల్లో వ్యూవర్షిప్ కోసం నేను ఎక్కడికైనా పోదామని చెప్పేసి ఒకవేళ అన్న అక్కడికి వెళ్తే ఒక 50,000 వ్యూవర్షిప్ వస్తుందన్న, మంచి సబ్జెక్ట్ అన్న, ఇది ట్రెండింగ్లో ఉన్నటువంటి సబ్జెక్ట్ అన్న అంటే కొన్ని సందర్భాల్లో అన్న చెప్తూ ఉంటాడు మనకు కావాల్సింది వ్యూవర్షిప్ కాదు, మనకు 10 మంది చూసినా పర్లేదు, కానీ అది ఖచ్చితంగా ప్రజా సమస్యలు అయినట్టు ఏంటంటే కన్ఫామ్గా అక్కడి దాకా వెళ్ళండి అని చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది. మేము మొన్న ఒక సంబంధించినటువంటి ఇష్యూలో రాచకొండ రమేష్ గారు ఒక సంబంధించినటువంటి దగ్గరికి వెళ్ళిండు. అది జనాలకు ఉపయోగపడేటువంటిదే. సో 500 వ్యూవర్షిప్ వచ్చినప్పుడు కూడా మనం అక్కడ దాకా పోయి మనం కవర్ చేసి మన దాంట్లో చూపెట్టాలన్నటువంటి ఒక ఉద్దేశంతో మన ఛానల్ పనిచేస్తూ ఉంటుంది. వ్యూవర్షిప్ కోసం కాదు, ఖచ్చితంగా ప్రజా సమస్యలు ఎక్కడ ఉంటే మన తొలి వెలుగు ఖచ్చితంగా అక్కడ ఉంటుంది. మమ్మల్ని రెగ్యులర్గా కూడా అక్కడ రగన్న కూడా అదే సంబంధించినటువంటి విషయం చెప్తూ ఉంటాడు, ఎక్కడో మనకు వ్యూవర్షిప్ అవసరం లేదు. సో మన ఛానల్ మనం ఆల్రెడీ రీచ్ అయిపోయాను, ఎవరి దగ్గరికి రీచ్ కావాలో అక్కడికి అయిపోయామని చెప్పేసి నేను కొన్ని సందర్భాల్లో ప్రెస్ మీట్లకు వెళ్ళినటువంటి సందర్భాల్లో చాలామంది యూట్యూబ్ ఛానల్స్ చూస్తూ ఉంటారు, కానీ దాంట్లో వెతుక్కుంటూ వచ్చేటువంటిది కేవలం మన తొలి వెలుగు ఎక్కడ ఉంది అని చెప్పేసి. అంటే నేను మీకు ఇస్తాను, మీకు ఇంటర్వ్యూ ఇస్తాను, మీతో మాట్లాడతామని చెప్పేసి చెప్తా ఉంటే నిజంగా కూడా ఈ ఛానల్లో పనిచేస్తూ ఉన్నాం కాబట్టి హ్యాపీగా అనిపిస్తుంది. సో చాలామంది మన తొలి వెలుగు ఎక్కడ ఉంది అని చెప్పేసి వెతుకుతూ ఉంటాం. సో ఇది నేను చెప్పదలుచుకుంది. థ్యాంక్ యూ. 1 minute లో క్లోజ్ చేద్దాం. సింపుల్ కేక్ కట్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలందరూ కూడా వార్షికోత్సవ సందర్భంగా విచ్చేసిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ, అంటే మీ జర్నీని అయితే చాలా దగ్గరగా చూసినటువంటి వ్యక్తిని, ముఖ్యంగా మీరు ఒక పని రాక్షసులాగా, అంటే పని రాక్షసులు ఇప్పుడు కూడా 24 గంటలు ఇది చెప్పించేది పని కోసం, ప్రజల కోసం ఆలోచితత్వం మాకు బాగా నచ్చింది. ఇంకోటి ఏంటంటే
మీరు ఎమ్మెల్యేలు సైతం అంటే వరద బాధితుల కోసం ఎమ్మెల్యేలను కూడా చూసుకుందాం రాని ఎమ్మెల్యేలను కావచ్చు, ఎంపీలను కావచ్చు, మంత్రులను కావచ్చు, మీ తత్వం అంటే మీ ఫైటింగ్ లెవెల్ వేరే. అంటే అందరం తిట్టుకుందాం రారాబాయి చూసుకుందాం అది కాకుండా మీరు పోరాడే తత్వం ఒక ఉగ్రవాదిలాగా మిమ్మల్ని అరెస్ట్ చేసి ఫ్యామిలీని ఇబ్బంది పెట్టడం, అయిన వాడే మన మీద ఆరోపణలు చేసి ప్రెస్ మీట్ అంటే చాలా రకాలుగా మీరు ఇబ్బందులు పడుకుంటే చూసినారు. 3 గంటలకు మీకు స్టూడియో లేనప్పుడు కూడా 3 గంటలకు 2 గంటలకు నిద్ర లేచి ఎక్కడికో జర్నీ చేసి లైవ్ పెట్టుకొని మీరు చేసే తత్వం కూడా బాగుంది. ఏ పార్టీ అయినా మీ అమ్మది కాదు, ఏ పార్టీ అయినా మీ అత్తగారిది కాదు అనే ఆ కాన్సెప్ట్ మీది ఎట్లా ఉందో ప్రజల కోసమే మీరు పరితపించడం చాలా మంచి పరిణామం. మీరు ఇదే విధంగా మీరు ఒక 10 మందికి ఇక్కడ అన్నం పెడుతున్నారు. అదేవిధంగా మీతో పనిచేసినటువంటి జర్నలిస్టులు కావచ్చు, మీతో ఉన్నటువంటి కొంత అటాచ్డ్గా ఉన్నటువంటి వాళ్ళ పర్సనల్ ప్రాబ్లాలు, వాళ్ళ ఆర్థిక ఇబ్బందులు కూడా తెలుసుకొని మీరు చేసే తత్వం కూడా బాగుంది. ఇంకా కూడా అంటే ఈ జర్నీ ఇక్కడి నుంచే ఆపకుండా ఇంకా కూడా ఒక ప్రజల పక్షాన ఎప్పుడు కూడా ఒక బాధ్యతంగా ఈ ఎన్నాళ్ళున్నా మీ ప్లాట్ఫామ్ ఎన్నాళ్ళుంటే అన్నాళ్ళు ప్రజల పక్షాన ఉండాలని మేము కోరుకుంటాం. మా మద్దతు విఠలన్న, పృథ్వీ అన్న, శరత్ సార్ లాంటి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళ మద్దతు ఉందంటే మీకు ఇంకా బాధ్యత తెలంగాణ ఒక భుజాల మీద అంటే తెలంగాణ ప్రజల బాధ్యత మీ భుజాల మీద ఉంటుంది కాబట్టి ఇదే విధంగా వెళ్ళాలి. మా సపోర్ట్ ఎప్పటికీ మీకు ఉంటుందని ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో నేను రగన్న గురించి ఎంత చెప్పినా నా గురించి వద్దు, అంటే మేము బేసిక్గా ఇప్పుడు మేము ఎవరైతే యువకులం ఉన్నామో, నేనైనా మా రామన్న అయినా భార్గవన్న అయినా మా అనిలన్న అయినా రిస్క్ తీసుకోలేము. ఎక్కువ రిస్క్ తీసుకోవడం ఆయన చూసి నేర్చుకున్నాం. అంటే ఆయన చెప్తాడు నా గురించి ఏం చెప్పకంటాడు, కానీ నేను సర్టెన్ టైంలో అన్నకు రెగ్యులర్గా ఫోన్ చేస్తూ ఉంటా, మాట్లాడుతూ ఉంటా. అన్న ఇట్లా ఏందన్న మంత్రులు ఎంతమంది అంటే 6 మెంబర్స్ మంత్రులు ఉన్నారు, ఎవరెవరిని పెడతారు ఇట్లా అని మాట్లాడుతూ ఉంటే పొద్దుగాల లేస్తే అన్న ఏడున్నావు అన్న అంటే జయశంకర్ భూపాలపల్లిలో ఉంటా అంటాడు. ఇంకోసారి ఫోన్ చేస్తే ఖమ్మంలో వరదలు వచ్చిన ఏడున్నావు అన్న అంటే ఖమ్మంలో ఉంటా అంటాడు. అంత ఈ రిస్క్ మేము తీసుకోలేము. ఈ రిస్క్ తీసుకోవడం నేర్చుకున్నది ఆయన దగ్గరనే మేము. తర్వాత అంటే నేను స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఈ బూతులే ఫేమస్ అవుతుందేమో, బూతులు మాట్లాడితేనే వర్కౌట్ అవుతుందేమో అనే ఆలోచనలో ఉంటుందా ఆ మూమెంట్లో కొన్ని అంటే నేను బేసిక్గా నేను పనిచేసింది కూడా మా బాస్ దగ్గర కాబట్టి మా బాస్ లాంగ్వేజ్ కొంత నాకు మైండ్లో బాగుంటూ ఉంటుంది. తర్వాత రగన్నను చూసిన తర్వాత మా బాస్ కూడా స్లాంగ్ చేంజ్ చేసిండు. సో రగన్న లెక్క ఉంటే ఇంకా బెటర్ ఏమో. నాకు కొన్ని మాట్లాడుతుంటే కూడా నా బాడీ లాంగ్వేజ్ కూడా ఆయన లెక్కన అప్పుడప్పుడు వస్తుంది నేను మాట్లాడుతుంటే కూడా. అంటే ఆయన దగ్గర నుండి చూసి నేర్చుకోవడం అనేది కొంత జరిగింది. కానీ ఈ రిస్క్ మేము తీసుకోలేము అనుకున్నాం, కానీ ఇప్పుడు రిస్క్ తీసుకుంటున్నాం. నేను అనుకుంటుండే మొన్న కేసీఆర్ మీద కేసు పెట్టినటువంటి వ్యక్తి ఆ జయశంకర్ భూపాలపల్లిలో హత్య జరిగినప్పుడు సీన్ కట్ చేస్తే మార్నింగ్ న్యూస్ అయిపోయింది, అన్న ఏడున్నావు అన్న అని ఫోన్ చేసి అన్న నేను కూడా భూపాలపల్లి పోదాం అనుకుంటున్నాను ఏడున్నావు అన్న అంటే ఆల్రెడీ నేను వరంగల్ దాటినా జయశంకర్ భూపాలపల్లికి పోతున్నా అని చెప్తున్నాడు. మళ్ళీ ఖమ్మంలో వరదలు జరిగినప్పుడు అన్న ఏడున్నావు అన్న అంటే నేను ఆల్రెడీ ఖమ్మంకి వచ్చిన టౌన్లో ఉన్న వార్త అయిపోయింది బయలుదేరుతున్నా అంటున్నాడు. అంటే ఈ రిస్క్ మేము తీసుకోలేము. అన్ని రిస్క్ తీసుకోవాలంటే మాతో కాదు. కానీ అంటే రగన్న చేసేటటువంటి ఈ కార్యక్రమంలో నిజంగా ఒక మంచి అంశం అనే చెప్పాలి. సో మాట్లాడుతుంటే కొంచెం తడబాటు అవుతుంది, ఎందుకంటే సో ఇంతమంది ముందు మాట్లాడేవాళ్ళది కొంత. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు, మేము కూడా వచ్చినందుకు. సో ఇంకోటి ఏంటంటే ఆంధ్ర వాళ్ళు కూడా చాలామంది మిమ్మల్ని చూస్తూ ఉన్నారు. సో తెలంగాణ కాకుండా ఆంధ్ర ఛానల్ కూడా ఒకటి ఏర్పాటు చేసి వాళ్ళ గురించి కూడా మాట్లాడితే బాగుంటుందని మేము కూడా అనుకుంటా ఉన్నాం. మన తొలి వెలుగు ఆంధ్ర అని స్టార్ట్ చేస్తే బాగుంటుందేమో అని చెప్పి మేము కూడా అనుకుంటున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో ముందుగా మన తొలి వెలుగు టీం అందరికీ, ముఖ్యంగా మన తొలి వెలుగు రగన్నకు సో 2 సంవత్సరాలు పూర్తి చేసే సందర్భంగా టీం అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, సో నేను చాలా రోజుల తర్వాత ఈ వేదిక పైన మాట్లాడుతూ ఉన్నా మ్యారేజ్ తర్వాత. సో ఈ మంచి అవకాశం ఇచ్చినందుకు రగన్నకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. సో ఇక్కడ కాలోజీ టీవీ రాముగా మాట్లాడుతుంటే దానికి కారణం రగన్న, మల్లన్న మీలాంటి వాళ్ళు. సో ఏదేమైనప్పటికీ ఒక అంశం గుర్తు చేస్తూ ఉన్నా, అసెంబ్లీ ఎలక్షన్ టైంలో మంచిర్యాల చౌరస్తలో అనుకోకుండా ఓయూ సురేష్ యాదవ్ అన్న, నేను రగన్న ముగ్గురం కలిసినప్పుడు నేను అప్పటికి ఒక 30 నియోజకవర్గాలు తిరిగి వస్తూ ఉన్నా. తిండి తికాన ఏమీ లేకుండా హెల్త్ సమస్యలు ఇబ్బంది పడుకుంటూ వాడు గెలిస్తే మనం బతుకమ్మని ఉద్దేశంతో తిరుక్కుంటూ వస్తూ ఉంటే అన్న సందర్భం నాకు అడిగాడు, ఏం జరుగుతుంది రాము, ఎట్లా నడుస్తూ ఉంది అంటే ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ అయితే గెలిచే అవకాశం లేదన్న, ఆ క్లారిటీ నాకున్నది. కానీ పబ్లిక్ అనుకుంటా ఉన్నారు కేసీఆర్ తప్ప ఎవడు గెలవబోతుండో వానికే ఓటేద్దామన్న ఆలోచనలో ఉన్నారని చెప్పిన అదే జరిగింది. కానీ ఆ రోజు అన్నకు మాట చెప్పిన, ఏ పోరాటం అయితే మనం చేస్తూ ఉన్నామన్నా మరో బలమైన పోరాటం చేయాల్సిన బాధ్యత మన పైన అయితే ఖచ్చితంగా ఉంటుంది అని ఆనాడు చెప్పినా ఇప్పుడు కూడా అదే కనిపిస్తూ ఉంది. సో ఖచ్చితంగా
సరే ఇది వేదికనా కాదా ఆ విషయం పక్క పెడితే ఒక వారం రోజులలో నేను కూడా ఒక కొత్త ఛానల్ స్టార్ట్ చేసుకున్నాను ఆలోచనలో ఉన్నా. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో ఖచ్చితంగా ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సపోర్ట్ నాకు ఖచ్చితంగా కావాలి. సో అన్నిటినీ వదులుకొని అందరికీ దూరంగా ఉండి ప్రజల కోసం పనిచేద్దామన్న ఆలోచనతోటి మరో పోరాటంలో ఖచ్చితంగా మీ అందరు సపోర్ట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నాకు తెలిసి రగనని గత కొన్ని సంవత్సరాలు అబ్జర్వ్ చేస్తూ ఉన్నా, వచ్చే తరంలో కూడా రగన లాంటి జర్నలిస్ట్ మళ్ళీ పుట్టడు దొరకడు కూడా. బాగున్నా సార్. ముందుగా మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ సెకండ్ యానివర్సరీ శుభాకాంక్షలు. ఇక్కడ ఒకటి చెప్పాలి, నా కెరియర్ స్టార్ట్ చేసిందే మన తొలి వెలుగు. ఫస్ట్ రిపోర్టర్ మన తొలి వెలుగు ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు అన్న. ఇక అన్న గురించి చెప్పాలంటే పని రాక్షసుడు. పొద్దున మార్నింగ్ న్యూస్, మధ్యాహ్నం ఎక్కడెక్కడో తిరుగుతాడు, వెళ్ళిపోతాడు. అంత ఓపిక అయితే మనకు లేదు. ఇప్పుడు ఈ జనరేషన్లో మేము ఎంగైనా కూడా ఆయనంత కష్టపడలేమని చెప్తున్నా. అట్లా కాదు, ఇంత ఎంగుగుండా కూడా ఆయనంత కష్టపడలేమని చెప్తున్నా. సో ఎనీవే సెకండ్ యానివర్సరీ శుభాకాంక్షలు మన తొలి వెలుగు ప్రేక్షకులు. కేక్ కట్ చేద్దాం. మాట్లాడదాం కిరణ్ ఏమన్నా. 1 minute కిరణ్ మాట్లాడతాం. ముందుగా ఫస్ట్ ఆయన కంగ్రాచులేషన్స్. నన్ను తొలివేలులోకి ఫస్ట్ టైం నన్ను టీవీ ఛానల్ పరిచయం చేసి అన్న కోసం ఎన్నో మాట్లాడిన, మెసెంజర్లో మెసేజ్ పెట్టేది అన్నకు, ఛానల్లో పనిచేస్తా అని తీసుకొచ్చింది అన్ననే. అన్న దగ్గరనే ఇప్పటికీ పనిచేస్తున్నా. నాకు అంటే నా ఇజానికి నా ఆలోచనలకి సింక్ అయిందేమో, ఇక్కడనే ఉండిపోయాను నేను ఇక మొత్తానికి అయితే. కంగ్రాచులేషన్స్. తెలుగులో మాట్లాడు. కంగ్రాచులేషన్స్ మన తొలి వెలుగు ప్రేక్షకులకు. ముందుగా మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. ఛానల్ ఉందని చెప్పి చెప్తా. మన తొలి వెలుగుని ఆనుకొని దాంట్లోంచి పుట్టిందే మన తెలంగాణ. దాన్ని కూడా చాలామంది ఇప్పటికే సర్ప్రైజ్ చేసుకున్నారు. ఇంకా చేసుకోండి, ఇంకా ముందుకు తీసుకోండి. రగన్నతో రమేష్ కాంబినేషన్ ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే ఎక్కడో ఉన్న నన్ను గుర్తించి అన్న ఖాళీగా ఎందుకుంటున్నాం, మనం ఒక సాంస్కృతిక విభాగం ఖచ్చితంగా నడుపుదాం. మన తొలి వెలుగు నుంచి రాజకీయాలు కానీ సమాజం కానీ నేను చూసుకుంటా, కల్చరల్ వింగ్ ఏదైతే ఉందో అది నువ్వు చూసుకోమన్నాడు. అట్లనే తెలంగాణ కోసం కొట్లాడిన అమరవీరుల సాక్షిగా ఆ ఉద్యమంలో ఉన్న అందరి కళాకారులను ఇంటర్వ్యూలు చేసుకుంటూ వస్తున్నాం. అది కూడా సక్సెస్ఫుల్గా అవుతుందన్న. ఈ 2వ పుట్టినరోజు సందర్భంగా చెప్తున్నా, 3, 4 ఇట్లా అనంతమైన పుట్టినరోజులు మన తెలుగులకు జరగాలి. ఆ దిశగా ముఖ్యంగా మీ మీద ఆధారపడి ఇంతమంది కుటుంబాలు నడుస్తున్నాయి. అందుకు మీ మంచితనానికి నమస్తే. అదే నేను సింగర్ని కాదు. కేక్ కట్ చేద్దాం సార్. రండి. ఏమన్నా నువ్వు మాట్లాడుతావా? ఇదే మాట్లాడాలా? అందరి కడుపు నింపుతుంది. అందరు తిండి పెట్టేది. రండి రామ్మా అన్న రండి. రా 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 రా. విజయ్ కుమార్ గారు. విజయ్ కుమార్ మాట్లాడు మధ్యలో ఉండి మాట్లాడు. ముక్కలు మన తొలి వెలుగు యూట్యూబ్ ఛానల్ 2వ వార్షికోత్సవం సందర్భంగా రఘు గారికి, మిగతా సిబ్బందికి, జర్నలిస్టులకు, ప్రేక్షకులకు అందరికీ హృదయపూర్వక నమస్కారములు. వీరికి శుభాకాంక్షలు. ఒక యూట్యూబ్ ఛానల్ను ఒక శాటిలైట్ ఛానల్ రేంజ్లో నడపడం అనేది అందరికీ సాధ్యం కాని విషయం. ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన అతి కొద్ది మందిలో రఘు వారి బృందం అంతా కూడా ఒకటి. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఎప్పుడు ఎవరికి ఏ అన్యాయం జరిగినా నేనున్నా అంటూ మన తొలి వెలుగు రిపోర్టర్లు అనేక కష్ట నష్టాలకు, కేసులకు, బాధలకు ఓర్చి ఈ కృషి చేస్తున్నారు. దీన్ని మనందరం కూడా స్వాగతించాలి, ఆహ్వానించాలి, అండగా నిలబడాలి. సోషల్ మీడియా యుగం నడుస్తున్నది కాబట్టి
సోషల్ మీడియా జర్నలిస్టులందరూ కూడా మన తొలి వెలుగును ఒక ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంత సాహసోపేత జర్నలిజం చేసినప్పటికీ ఎక్కడ కూడా ఒక అసభ్య పదజాలం కానీ ఎదుటివారిని కించపరిచినట్టు కానీ ఒక తప్పుడు పద్ధతిలో వ్యవహరించినట్టు కానీ మన తొలి వెలుగు ఎక్కడా లేదు. దీన్ని ఆదర్శంగా తీసుకోవాలి. ఇలాంటి ఛానళ్ళు రావడం వల్ల సోషల్ మీడియా ముఖ్యంగా డిజిటల్ మీడియా యొక్క గౌరవం పెరుగుతుంది, విశ్వసనీయత పెరుగుతుందని నేను భావిస్తున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. అన్న कंपल्सरी ఉండాలి. एक अकेला थक जाएगा, मिलकर बोझ उठाना. खाने का तो आप ही उठा लेते हैं. లైటర్ ఎవరైనా తెచ్చింది? లైటర్ ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు? ఏం వద్దదు, ఏ అట్లాంటివి వద్దే. ఇది కూడా అందరం కలిసిపోతాం. చప్పట్లు. హ్యాపీ బర్త్డే టు మన తొలి అదే ఫస్ట్ పెద్ద ఆయనకి తమ్ముడికి పెట్టాలి, తమ్ముడికి పెట్టాలి, అన్న తమ్ముడికి పెట్టాలి. టిష్యూస్ ఉన్నాయా? అన్న తమ్ముడు తమ్ముడు అన్న అది కరెక్ట్. అన్న ఇక్కడ బాదం పాలకు ఉన్నాయి, బెటర్ నువ్వు తీసుకుంటా. అన్నదమ్ముల బంధం పెద్దోని అందరికంటే శ్రీరాములు పెద్దోడు. తమ్ముడు కేక్ పెట్టుకోండి. అంతే బాదం పాలకు. థ్యాంక్ యూ. సుఖంగా ఉంటుంది. హ్యాపీ బర్త్డే అనాలి ఇప్పుడు. థ్యాంక్ యూ. అయ్యో మీ పేరు మర్చిపోయింది. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్. కత్తి తినిపిస్తున్నట్టు కత్తి పెట్టి సార్ మీకు పెట్టలేగా నేను? మీకు పెట్టలే. సగం అది స్టార్టింగ్ అంటాడు, తర్వాత మళ్ళా అందరు తిన్నాక మిగిలిందంతా. ముందు అట్లే అనాలి. మొత్తం తినిపోయి కట్టు ముందు పెట్టలేదా? కమలం తినిపిస్తున్నాడు. గొప్ప గొప్పలు పెట్టిన రోజు పెట్టిన కంగ్రాట్స్ రాఘు. సురేష్ వీడియో చూస్తున్నారా? కొంచెం హాఫ్ డే నేను ఇక్కడి నుంచి పోయేటప్పటికే నాకు టైం లేట్ అయింది. పట్టుకుంది కావాలిగా మరి కావాలి.
చూడు ఈ దగ్గరికి పోరాదు లంచ్ వచ్చిందా అన్న రాగన్న ఇటు ఒకసారి తిరగన్న స్టార్ట్ చేయమని కదా స్టార్ట్ చేయమని వీడియో లైవ్ నడుస్తుందా? లైవ్ లైవ్ విత్ లైవ్ ఉందన్న మా ఇంటర్వ్యూ ఉంది. మీ అందరూ ఒక్కొక్కరు పరిచయాలు ఉన్నాయి మరి. మన వాళ్ళు పరిచయాలు చేస్తారు కదా వీళ్ళందరి ఏందనేది వై షాల్వా తిన్నట్టుగా యాక్షన్ ఇక ఇలా మా రాజేంద్ర బర్త్డే ఇలా ఎంత గొప్ప రోజు చూసినావా అన్న? ఇలా ఎంత గొప్ప రోజు చూసినావా? గొప్ప వాళ్ళు పెట్టిన రోజు గొప్ప ఛానల్ పెట్టినాయి. తిరుపతి లైవ్ ఉందా? లైక్ కట్ చేస్తుండవా? ఓకే మీరు చెప్పండి మీరు చెప్పండి అయిపోయిందా? బ్యాచ్ మన ఆడియో ఓకేనా? ఆడియో ఒకసారి రా అదే అభిదా కమ్ మన ఒకసారి రా మన ఒకసారి దా మన అన్న అరుణ్ దా అన్న ఒక్కసారి మన అందరినీ ఒకసారి అందరు ఉన్నారా? వెంకట్ కమ్ పాషా కమ్. గణేష్ ఉన్నాడా? ఎవరున్నారు? అందరు ఉన్నారా? అందరూ ఉన్నాం. ఇంకెవరన్నా మిస్ అయిపోయారా? ఇంకెవరు లేరు కదా మన వాళ్ళు అందరూ వచ్చారు. వెంకట్ ఇట్రా అక్షిత్. దిస్ ఈజ్ మై టీమ్ యాక్చువల్లీ. మన తొలి వెలుగు టీమ్. మహేష్ ఎడిటర్, శ్రీకాంత్ ఎడిటర్ గ్రాఫిక్స్, వీళ్ళంతా మల్టిపుల్ టాస్క్ చేసే టీం అనమాట ఇది. సో ఎక్కడ వెళ్ళి కేవలం ఇది మాత్రమే చేయాలి, ఇది చేయకూడదు. ఇప్పుడు శాటిలైట్ ఛానల్ ఎట్లుంటుందంటే ఎడిటింగ్ డిపార్ట్మెంట్ అంటే ఓన్లీ ఎడిటింగే చేస్తారు. సో అట్లా కాకుండా మల్టిపుల్ టాస్క్ ఉన్న టీం ఇదంతా కూడా. రామా మీరు కూడా రండి. సో మహేష్, శ్రీకాంత్, పాషా నాతో పాటు కెమెరా హ్యాండిల్ చేస్తూ ఉంటాడు. బయటికి వెళ్తాం మనం స్టూడియోలో కూడా. అండ్ ఎస్ఈఓ, సో ఏ సబ్జెక్ట్ ఏం తీసుకోవాలో, ఏంటి ట్రెండింగ్ టాపిక్స్ ఏమున్నాయి. సో ఎస్ఈఓ వర్క్ సో మనడు తోపు కిరణ్, సో తను చూసుకుంటూ ఉంటాడు. అనిల్ నాతో పాటు వన్ ఆఫ్ ద రిపోర్టర్. సో అనిల్ నేను లేనప్పుడు కూడా హ్యాండిల్ చేస్తూ ఉంటాడు మార్నింగ్ షో. అండ్ అభిజిత్. సో మనోనికి 18 ఇయర్సే కానీ కావాల్సినంత సబ్జెక్ట్ ఉన్నది. సో ఏ సిస్టంలో ఏం పోయినా, సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏమున్నా టెక్నికల్లో మనోడు ఇది. అండ్ గ్రాఫిక్స్ చేస్తాడు, అండ్ ఎడిటింగ్ చేస్తాడు, ఎస్ఈఓ వర్క్ చేస్తాడు. సో మల్టిపుల్ టాస్క్ అనమాట. అండ్ గణేష్ కెమెరామెన్, మధ్యలో పోయింది మళ్ళీ వచ్చిండు. అరుణ్ ఎస్ఈఓ వర్క్ అండ్ ఎడిటింగ్ అండ్ గ్రాఫిక్స్ కూడా చేస్తూ ఉంటాడు. మా విలేజే అది ఉంది. సో
అప్పటి నుంచి జాబ్ స్టార్ట్ అయినప్పటి నుంచి నా దగ్గరే ఉన్నాడు, కంటిన్యూ చేస్తున్నాడు. అండ్ వెంకటేష్ కెమెరామెన్, అండ్ అక్షిత్ వన్ ఆఫ్ ద రిపోర్టర్ నాలాగే. సో తను కూడా ఫీల్డ్లోకి వెళ్తాడు. సో ఆమె వాణి గారు మాకు డైలీ ఆఫ్టర్నూన్ ఇక్కడ లంచ్ ఉంటుంది. రాచకొండ రండి. ఆమె వంట మనిషి కాదు, ఇంటి మనిషి. సో ఆమె లంచ్ ఇవన్నీ కూడా ఆమె ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. ఎంప్లాయీస్ అంతా కూడా మేము ఆఫీస్లోనే భోజనం చేస్తాం అనమాట. అందరూ లంచ్ ఇక్కడే తింటారు. సో ఆమె మా టీలు కానీ కాఫీలు కానీ అండ్ మొత్తం వర్క్ అంతా ఆఫీస్లో తను చూస్తుంది. సో రాచకొండ మన తొలి వెలుగుతో పాటు ఉన్న ఇంకొక ఛానల్ ఉంది కదా, మన తెలంగాణ. సో ఆ తెలంగాణ ఛానల్లో ఓన్లీ ఆన్ ఫోక్ సాంగ్స్ ఉంటాయి. ఫోక్ సాంగ్స్, ఫోక్ ఇంటర్వ్యూస్, కల్చర్. బేసికల్గా తెలంగాణలో కల్చర్ ఎట్లా ఇది చేయాలి, ఫోకస్ చేయాలి. సో దాని మీద ఈ మధ్యకాలంలో బైండ్లోళ్ళ ఇవి కావచ్చు, అండ్ ఇంకా ఏం చేసారు మీరు మొన్న ఉర్సు పండగ, దానికి ఉత్సవాల గురించి కావచ్చు, ఇంకా ఎల్లమ్మ కథలు, మల్లమ్మ కథలు, ఇట్లా రకరకాల దేవుళ్ళ, మన తెలంగాణ దేవుళ్ళు ఉన్నారు కదా, గ్రామ దేవతలు. ఆ గ్రామ దేవతలకు సంబంధించిన ఆ దేవుళ్ళ కథలు, మన తెలంగాణ సంస్కృతి, వీటి మీద బాగా ఫోకస్ చేస్తూ ఉన్నారు. సో ఇది మా టీం ఓవరాల్గా. సో నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఎన్ని కష్టాలు వచ్చినా ఏమొచ్చినా మేము ప్రజల పక్షాన ఫైట్ చేయాలనుకుని ఇది స్టార్ట్ చేసినాం. సో అంతిమంగా మేము ఒకవేళ స్టెప్ అటు ఇటు వేయాలన్నా కూడా ఆ ఆలోచన లేదు, అవకాశం కూడా లేదని అనుకుంటున్నాను. ఎందుకంటే పూర్తిగా మేము ఆ లైన్లో ఉండి ముందుకు నడుస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. నేను మొన్న కూడా చెప్పిన, యూట్యూబ్ ఛానల్ నడపడం అంటే అంత ఈజీ కాదు. సో ఎన్ని ఫ్యామిలీస్, వాళ్ళ కుటుంబాలు, ఇంత శాలరీస్ ఇవ్వడం అన్నది అంత ఈజీ కాదు. సో అట్లా మేము స్టెప్ బై స్టెప్ నెమ్మదిగా ఉన్న దాంట్లో అడ్జస్ట్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నాం. చిన్న టీం, పర్ఫెక్ట్ వర్క్. సో బలమైన ఒక వేదిక మన తొలి వెలుగు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదనుకుంటున్నా. ఈ 2 years ఎట్లాగైతే పనిచేసినామో రాబోయే 3-4 కంటిన్యూగా ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తాం. మేము తెలంగాణ ఆత్మగా, తెలంగాణ కోసమని మేము పనిచేస్తూ ఉన్నాం. మా ఎజెండా పబ్లిక్ ఇష్యూస్. పొలిటికల్ స్టోరీస్ అవి ఎంత వచ్చినా అల్టిమేట్గా మళ్ళీ ఎండ్ ఆఫ్ ది డే ఇవాళ ఏం పబ్లిక్ ఇష్యూస్ మీద ఫోకస్ చేసినాం అన్నదే మా ఎజెండా. ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి వెళ్ళడం మా ఎజెండా. సరే కొన్నిసార్లు ఈ చిన్న టీం కాబట్టి కొంతమంది ఫోన్లు కనెక్ట్ చేయలేకపోవచ్చు, క్షమించాలి. కొన్ని ఇష్యూస్ మీద ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వలేకపోవచ్చు, క్షమించాలి. ఎందుకంటే ఉన్న టీం చిన్నది అండ్ మేము చేయాల్సిన వర్క్ చాలా పెద్దది. కాకపోతే లేట్గా అయినా లేటెస్ట్గానే మేము రెస్పాండ్ అవుతాం. సో ఆ విషయాన్ని కూడా అంతే బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఈ పోరాటం మాకున్న స్థాయిలో, మాకున్నంతలో మేము ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.